హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు సోరకాయ గారెలు తయారు చేసుకుందామండి. సోరకాయ బియ్యపిండితో ఇది నేను ఆల్రెడీ కలుపుకున్నాను. ఇందులో నేను సోరకాయ తురుముకున్నాను, దాంట్లో బియ్యపిండి వేసుకున్నాను. దానికి సరిపడా బియ్యపిండి మనము ఈ క్వాంటిటీ మనకు గారెలు వచ్చే విధంగా ఈ రకంగా కలుపుకోవాలండి. ఒత్తితే గారెలు వచ్చే రకంగా. ఇప్పుడు దీంట్లో మనము సోరకాయ తురుము, బియ్యం పిండి ఇవి వేసుకొని ఇందులో కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, నువ్వులు, ఉల్లాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు మనము వీటితో గారెలు చేద్దాం. చూడండి నేను ఇక్కడ ఒక కవర్ పెట్టుకున్నాను, అదేవిధంగా కొన్ని వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ముద్ద తీసుకొని ఇలా కలుపుకొని ఇలా చేసుకొని దీని మీద ఇలా ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా నూనెలో వేస్తే కాలే విధంగా చక్కగా ఇలా ఒత్తుకోవాలండి. సోరకాయ కర్రీ తినడానికి చాలామంది పిల్లలు ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ రకంగా చేసినట్టయితే తింటారండి. మా పిల్లలు సోరకాయ అస్సలు తినరు, ఇప్పుడు ఇలా చేస్తే తింటారు. చాలా బాగుంటాయండి గారెలు. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఇప్పుడు మనము ఇందులో వేసుకుందాం. చూడండి, వేసుకున్న తర్వాత ఒకసారి మనము వీటిని ఇలా తిప్పుకోవాలండి. మూడింటిని కూడా తిప్పుకున్నానండి నేను. అంతేనండి, కాలినాయి చూడండి రెండు దిక్కులు కూడా. ఇప్పుడు మనం వీటిని తీసుకుందాం. కొంచెం పట్టుకుంటే ఆయిల్ పోయేంత వరకు మనం ఈ రకంగా పట్టుకున్నట్లయితే ఆయిల్ పోతుందండి. ఇప్పుడు మనం వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. చూడండి, ఇది ఇప్పుడు మనకు సీజన్ అండి. చలికాలంలో సీజన్ మనకు సోరకాయలు దొరుకుతాయి, అదేవిధంగా కొత్తిమీర, ఎల్లాకు ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి ఈ సీజన్లో ఇవి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి చూడండి, ఏడున్నాయండి ఇవి, క్రిస్పీగా మంచిగా వచ్చినాయి చూడండి. తినడానికి కూడా చాలా బాగుంటాయండి చూడండి. కాబట్టి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి, తిని చూడండి ఒకసారి, చాలా బాగుంటాయండి. కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.